అతనికి పత్రికాముఖంగా ఈరోజు నేను వెరీ వెరీ థ్యాంక్స్ టు సురేష్ కొండెడ్డి. నాకు ఇప్పటి నుంచి కాదు, సంతోషం పత్రిక పెట్టకపో ముందు నుంచి కూడా, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి 20 years నుంచి అతను నాకు బాగా క్లోజు. ఒక అన్నదమ్ముల వాతావరణంలో ఒక టైటిల్ అడగనాలు ఇచ్చినందుకు ఆయనకి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా చిన్న సినిమాల్లో ఒక సంచలన విజయం సాధిస్తుంది గ్యారంటీగా. అలాంటి సబ్జెక్టు, అలాంటి టైటిల్, సాంగ్స్ నేను ఈ మధ్యకాలంలో నేను సినిమాలు స్టార్ట్ చేసినాక లొకేషన్కి వెళ్ళే ముందు ఒక సాంగ్ రికార్డ్ చేసుకోవటం, లేకపోతే లొకేషన్కి వెళ్ళే ముందు ఒక ట్యూన్ ఓకే చేసుకోవటం, లొకేషన్కి వెళ్ళే ముందు సాంగ్స్ రెడీ చేసుకోవటం, లేకపోతే డైలాగ్స్ మార్చుకోవటం జరుగుతుంది. అలా కాకుండా మారుతి ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్తో విత్ సాంగ్స్ రికార్డింగ్తో ఈ సినిమా చేయడం అనేది ఇండస్ట్రీకి టెక్నికల్గా చాలా మంచిది. ఇలాంటి సినిమాలు వస్తే థియేటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈవెన్ వెరీ హ్యాపీ. ఈ రోజుల్లో సినిమా చేసిన వాళ్ళు చూసుకోండి, వెరీ హ్యాపీగా ఉన్నారు అంతా. ఎందుకంటే రూపాయి పెట్టుబడి పెడుతూ రూపాయి లాభంతో ఈరోజు ఈ మధ్యకాలంలో అన్ని సినిమాల కంటే ఈ సినిమా చాలా లాభాలతోటి డిస్ట్రిబ్యూటర్ ప్లస్ ఎగ్జిబిటర్ 50 days రన్ రావడం అంటే ఈరోజు 50 days అయింది సినిమా. ఈ రోజుల్లో 50 days రన్ రావడం అంటే ఈ రోజుల్లో ఒక మంచి పరిణామం. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అయ్యి పెద్ద రెవెన్యూతో నిలబడతాం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. మరొకసారి సంతోషం సురేష్ గారికి ఈ టైటిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్ బ్యానర్ మీద ఈ రోజుల్లో సినిమా ద్వారా నేను యాక్చువల్గా తెలుగు తెరకి పరిచయం అవడం జరిగింది యాజ్ ఏ డైరెక్టర్గా. యాక్చువల్గా నేను ఆ సినిమా చేసేటప్పుడు చాలా అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాము అని చాలామంది భయపెట్టిన కంటెంట్ని, కథని నమ్మి ఆ సినిమా తీశాను. ఆ సినిమాని అసలు ఇండస్ట్రీనే కానీ జనం కానీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఫీల్ అవటం ఇన్ ద సెన్స్, ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఒక సినిమా బాగుంటుందో డెఫినెట్గా అప్పుడు అందరూ బాగుంటారు. అలా ఆ సినిమా సక్సెస్ అవ్వడం నాకు అంటే ఆ సినిమా సక్సెస్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. ఓకే, ఒక ప్రయత్నం చేశాను, డెఫినెట్గా బాగుంటుందని అనుకున్నాను. కానీ నువ్వు చేసిన ప్రయత్నం కొత్తగా ఉంది, డెఫినెట్గా ఇలాంటి సబ్జెక్టులు కావాలి మాకని ఆడియన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి కథలతో మళ్ళీ ముందుకు వస్తే నన్ను డెఫినెట్గా అంటే నాకంటూ ఒక పందా ఉందని ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను. ఈ టైంలో యాక్చువల్గా బెల్లంకొండ సురేష్ గారు పరిచయం అయ్యారు. మాది ట్రైలర్ లాంచ్ చేశారు వచ్చి. ఆ రోజు చాలా ఎగ్జైట్ అయ్యారు. అంటే బెల్లంకొండ సురేష్ గారు అందరూ ఏంటంటే ఆయన చూడంగానే ఒక భయం ఉంటుంది అందరికీ. యాక్చువల్గా అంటే బెల్లంకొండ సురేష్ గారు అన్న పేరులోనే ఒక పవర్ ఉంటుంది అనమాట, ఒక భయం ఉంటుంది. అయితే అందరూ యాక్చువల్లీ బెల్లంకొండ సురేష్ గారితో నువ్వు మాట్లాడుతున్నావు అది నిధులని కొంచెం భయపెట్టడానికి ట్రై చేశారు, అంటే ఒక రకంగా. కాకపోతే నాకు ఆయనలో ఉన్న అంటే ఆయన పరిచయం కాకముందు నుంచి కూడా ఆయనలో ఉన్న క్రియేటివ్ సెన్స్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఒక ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటే ఒక సినిమా కొని నాడో డిగల్ సినిమా కొని శంభో శివశం అంటే సినిమా అంటే ఎంత ప్యాషను, సినిమాని ఎలా ప్రేమించవచ్చు అంటే అది తమిళ సినిమా అయినా తెలుగు సినిమా అయినా సినిమానే ప్రాణంగా ప్రేమించే వ్యక్తి సురేష్ గారు. అలాంటి ఆయనకి నిజంగా ఒక సక్సెస్ ఇస్తే డెఫినెట్గా నాలాంటి డైరెక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి ఇంకా ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుంటుంది. డెఫినెట్గా చేస్తే ఆయనతో చేయాలని అనుకున్నాను అనమాట. అంటే ఆ అవకాశం నాకు చాలా త్వరగా ఇచ్చేశారు ఆయన. అంటే నేను మళ్ళీ వెళ్ళి ఆయన యాక్చువల్గా ఈ రోజుల్లో సినిమా రిలీజ్ కాకముందే నన్ను ఆఫీస్కి పిలిచి మారుతి నీకు ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే చెప్పు, నీతో చేయడానికి రెడీ అన్నారు. అంటే ఒక సక్సెస్ చూసి ఒక ప్రొడ్యూసర్ వస్తాం వేరు, కానీ ఆయన పిలిచి ఆ రోజు మాట్లాడారండి. అంతే, ఆ రోజు నుంచి ఆయనకి నేను బెండ్ అయ్యాను. ఎందుకంటే సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చినాయి ఒక 1000 calls వచ్చి ఉంటాయి, కానీ అది కాదు. కానీ పిలిచి మాట్లాడారు ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో, అది పెద్ద ఆయన స్టేచర్ని దిగి వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు అని ఒక దీంతో డెఫినెట్గా ఆయనతో ఒక సినిమా చేయాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. ఆ దీనిలో సెకండ్ సినిమా చేస్తావా మారుతి అంటే డెఫినెట్గా సార్ అన్నాను. నెక్స్ట్ నా దగ్గర హీరోలు ఉన్నారు, హీరోలు కథలు చెప్తావా అన్నారు. ఆ కథలు చెప్తావా అంటే సరే సార్ అన్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న హీరోలకి మేబీ నా కథ నచ్చచ్చు నచ్చకపోవచ్చు అదంతా, కానీ నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. సార్ నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి సార్, నేను దాని మీద వెళ్తాను సార్ అని అంటే డెఫినెట్గా నువ్వు ఏదంటే అది చేయ మారుతున్నారు. అలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చే వ్యక్తి అండ్ ప్రొడక్షన్లో
నా సినిమా రెండో సినిమా పడటం అనేది నిజంగా నేను చేసుకున్న అదృష్టం. నేను చేసుకున్న అదృష్టంతో పాటు ఈ సబ్జెక్ట్కి రైట్ ప్రొడ్యూసరు, రైట్ పీపుల్ దొరికారని నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట. ఈ స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఫ్యాబులస్ స్క్రిప్ట్ అండి. ఫస్ట్ వినగానే నీకు నాకు అయిన తర్వాత చాలా రోజులు వెయిట్ చేశాను. వింటూనే ఉన్నాను, స్క్రిప్ట్లు వింటున్నాను, కానీ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నది. ఎక్కడ నేను స్క్రిప్ట్లు బాగాలేవని మాత్రం అనిపించలేదు, నన్ను ఆ క్యారెక్టర్లో పెట్టుకోలేకపోయాను. అక్కడ ప్రాబ్లం వచ్చింది. తర్వాత చాలా రోజులు వెయిట్ చేస్తున్నప్పుడు మీరే ఎన్నోసార్లు నన్ను అడిగారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే, ఇంకా ఏం తెలియదండి, మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పనిసరిగా చేస్తానన్నాను. అది ఈ స్టోరీ విన్నాక నన్ను ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు, నేను ఈ క్యారెక్టర్ని అయితే విత్ ఈజ్ చేయొచ్చు. అంటే కొన్ని క్యారెక్టర్లోకి వెళ్ళి చేయాలి, ఇది మన క్యారెక్టర్, మన చుట్టుపక్కల ఉన్న లైఫ్ స్టైల్లో ఉన్న స్టోరీ అండి. సో చాలా ఈజీతో చేయొచ్చు అని ఒక ఫీలింగ్ వచ్చింది. దానికి సపోర్ట్గా ఐడ్ లైక్ టు థ్యాంక్ తేజ గారు. నా ఫస్ట్ ఫిల్మ్ నీకు నాకు, నేను ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు కదా. సో తేజ గారికి, భవ్య క్రియేషన్స్కి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అదర్ దెన్ దాట్ ఇప్పుడైతే ఐడ్ లైక్ టు వర్క్ హార్డ్. ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సెకండ్ మూవీ ఛాన్స్ మారుతి సార్ లాగా డైరెక్టర్ అండ్ బిగ్ ప్రొడ్యూసర్ లైక్ బెల్లంకొండ సురేష్ సార్తో చేయడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ సార్ సో మచ్. అండ్ ఐ రియలీ హోప్ దట్ దిస్ గివ్స్ అ న్యూ బిగినింగ్ టు మై కెరియర్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఫస్ట్ ఫిల్మే పెద్ద డైరెక్టర్ సార్ మారుతి సార్ అండ్ పెద్ద ప్రొడ్యూసర్ సార్ బెల్లంకొండ సురేష్ సార్ ఫిలింలో నాకు ఆఫర్ వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఫిలింతోని ఐ విల్ బి ప్రూవింగ్ మై సెల్ఫ్. చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను.